గేట్ 2025 ఎగ్జామ్ని ఫస్ట్ టైం రాస్తున్నాను. సో నేను క్రాక్ చేయగలుగుతానా అనేసి మీ మైండ్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. సో అదేవిధంగా గేట్ని అసలుకి మనం క్రాక్ చేయగలుగుతామా, సో దాంట్లో మనము స్కోర్ అనేది చేయగలుగుతామా అనేసి కూడా చాలామందికి అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అయితే అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ముందుగా మీరందరూ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ నుంచి నాకు కనుక మంచి సపోర్ట్ వచ్చిందంటే 100% మీకైతే సో రిటర్న్ అయితే ఇచ్చేస్తాను, సో నేను చేస్తున్న కంటెంట్ ద్వారా. ఓకేనా? సో గేట్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా ఫుల్గా తెలుగులో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ మనకు అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎలా అప్లై చేసుకోవాలి అండ్ టోటల్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలనేసి కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. బట్ ఈ టాపిక్ వచ్చేసరికి టోటల్గా గేట్ 2025 ఎగ్జామ్ని ఎవరైతే థర్డ్ ఇయర్ కానీ లేదంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఆర్ఎల్స్ మనకు గ్రాడ్యుయేట్స్ కానీ సో ఫస్ట్ టైం నేను రాస్తున్నాను, నేను క్రాక్ చేయగలుగుతానా ఈ ఎగ్జామ్ని అనేసి ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఈ యొక్క సొల్యూషన్ అయితే యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా గేట్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం అంటే అంత సులభమైన పని అయితే కాదు. అండ్ దీనికి ఉన్నంత డిమాండ్ చూసుకున్నట్లయితే మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మీరు మార్కెట్కి వెళ్ళినా కూడా, లైక్ మార్కెట్ అంటే సో ఏదో రైతు బజారు అట్లా కాదు, లైక్ మీరు ఐటీ సెక్టార్లో కానీ టెక్నికల్ సెక్టార్లో కానీ వెళ్తే మీరు ఒక గేట్ ఆస్పిరెంట్ అనేసి మీరు చెప్పుకునే దానికి చాలా అంటే చాలా వాల్యూ అయితే ఉంటుంది. అండ్ మిమ్మల్ని చూసే విధానం కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. సో గేట్ క్వాలిఫై చేశారంటే ఓ ఇతను గేట్ ఆస్పిరెంట్ అనే విధంగా ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత అంటే దీని ద్వారా మనము ప్రొఫెసర్స్గా వెళ్ళొచ్చు, అదేవిధంగా ఏదైనా పిఎస్యు జాబ్స్ ఈ విధంగా వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకొని హయ్యర్ స్టడీస్ చేసుకోవాలంటే లైక్ ఎంటెక్ కానీ ఇంకోటి సో మీకు ఈ గేట్ ఎగ్జామ్ అనేది చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో బేసిక్గా మనము ఈ 4 పాయింట్స్ని అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ 4 పాయింట్సే కదా ఏముందిలే అనేసి అయితే తీసి పడేద్దండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఈ 4 పాయింట్స్ని మాత్రమే మీరు కనుక ఫోకస్ చేసినట్లయితే ఇప్పుడు రానున్న 6 మంత్స్ 100% మీరైతే సో ఈ గేట్ ఎగ్జామ్ని అయితే పూర్తి చేయగలుగుతారు. ఇది 100% ష్యూర్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు తెలియాలి. అసలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ లేదంటే సిఎస్సి స్టూడెంట్ లేదా ఈసీఈ స్టూడెంట్, ఈసీఈకి సంబంధించి ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది. ఓకే, సో ఎలక్ట్రికల్ అయితే ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేది మీకు తెలిస్తేనే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందుగానే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అరే ఈ సెక్టార్లో ఇది ఉంటుంది, ఈ సెక్షన్లో ఇది ఉంటుంది, ఫస్ట్ నేను అది ఫినిష్ చేయాలి, దాని తర్వాత ఇది ఫినిష్ చేయాలి. లైక్ మీకు ఏదైతే ఇప్పుడు జేఎన్టీయూ ఎగ్జామ్స్ లేదంటే డిప్లొమా ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీకు ఒక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అని. సో అది మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోగలుగుతారు ఏ ఎగ్జామ్ అయినా, మీకు మామూలుగా అయితే బోర్డ్ ఎగ్జామ్స్ అయితే. బట్ గేట్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఎవరికి కూడా తెలియదు, బ్లైండ్గా వచ్చేసి బ్లైండ్గా ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అలా కాదు, ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇది టోటల్గా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మీకు ఏమేమి ఉంటాయి, ఏ సెక్షన్స్లో ఏది ఇంపార్టెంట్ ఏమి అనేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం కూడా తెలుసుకోండి. సో దానికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోని అయితే మీరు చెక్అవుట్ చేయండి, మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దాని తర్వాత ఎగ్జామ్ సిలబస్. సో మీరు ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఎలక్ట్రికల్ చెప్తున్నా అంటే నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్ని కాబట్టి. సో ఎందుకు అంటే సో ఎగ్జామ్ సిలబస్ అనేది మనకు గనక ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగితే మనము ఈజీగా లైక్ ఏది మనం ఫస్ట్ చదవాలి, ఏది మనం సెకండ్ చదవాలి, దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఓకే దేనికి ఎంత టైం కేటాయించాలి అనేసి మనకు తెలుస్తుంది. సో ఆ ఎగ్జామ్ సిలబస్ అనేదే తెలియకుండా మనం ఏదని ప్రిపేర్ అవుతాం. సో ఇది పాయింట్ అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఏంటంటే జనరల్ యాప్టిట్యూడ్ అనేది కూడా ఒకటైతే ఉంటుంది. సో దానిపైన కూడా మీరు మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో అది ఎలా ఏంటి అనేసి మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రీగా, మీరైతే ఆ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. లైక్ జనరల్ యాప్టిట్యూడ్ ఫర్ గేట్ అనుకుంటున్నా కూడా మీకు చాలా వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో అవి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, మీ యొక్క టోటల్ ఎగ్జామ్ సిలబస్ని అయితే చెక్అవుట్ చేసుకోండి. దాని తర్వాత స్టడీ టైం టేబుల్కి సంబంధించి నేనేంటంటే ఇయర్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్, అదేవిధంగా డే ప్లాన్ అనేది ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఆ వీడియోస్ని చూడండి, మీకు 100% యూస్ అవుతాయనేసి నేను అయితే అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ స్టడీ ప్లాన్లో డే వైజ్గా నేను ఒక ప్లానింగ్ అయితే ఇచ్చాను. బట్ ఆ డే వైజ్లో ఎవరైతే ప్రెజెంట్ ఇంట్లో ఉండి ప్రిపరేషన్ అవుతూ ఉంటారో వాళ్ళకైతే మంచిగా సూట్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ నేనేంటంటే బీటెక్ కాలేజ్ చదువుతూ ఉన్న వాళ్ళకి
ఈ యొక్క స్టడీ టైం టేబుల్ ఎలా ఉండాలి అనేది కూడా ఒకటైతే ప్రిపేర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని అయితే చెక్అవుట్ చేసుకోండి. ఆ తర్వాత 4th పాయింట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో మీకేంటంటే మీ సిలబస్ ప్రకారంగా ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చి దాన్ని ఎవ్రీ డే కూడా మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటివి ఆ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుంచి అయితే వస్తాయి. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది ఎలా తెలుస్తుంది బ్రదర్ మనకి అంటే దానికన్నా ముందు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది, అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఓకేనా? సో కమింగ్ వీడియోస్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి బ్రాంచ్ వైజ్గా అనేసి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా మీరైతే చెక్అవుట్ చేయండి. ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కన్నా ముందు మీరు చేయాల్సిన పని వచ్చి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. దాని తర్వాత టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు అక్కడ టెస్ట్ సిరీస్లో తెలిసిపోతుంది. అండ్ మీ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చిందనేసి కూడా సో మీరు టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్లయితే సో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ టెస్ట్ సిరీస్ ఎలా తీసుకోవాలి అంటే మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా మీరు గేట్ 2025 ఆర్ఎల్స్ గేట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అనుకుంటున్నా కూడా కొన్ని మనకు ఫ్రీగా అయితే దొరుకుతాయి. కొంతమంది అయితే చార్జ్ చేస్తూ ఉంటారు. బట్ నో ప్రాబ్లం, 1 or 2 ఎగ్జామ్స్ అయితే మీకు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి సో ఆ టెస్ట్ సిరీస్ని అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇది టోటల్గా. సో గేట్ 2025లో ఫస్ట్ టైం మీరు కనుక క్రాక్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఈ టిప్స్ని ఫాలో అయితే మీరు 100% మీ యొక్క గేట్ 2025 February 1st and 2nd, 15th and 16th జరగబోతున్న ఎగ్జామ్స్లో మీరు 100% అయితే ఇచ్చేస్తారు అండ్ క్వాలిఫై కూడా అవుతారనమాట. బట్ ఏవైతే ఈ పాయింట్స్ ఉన్నాయి 4 పాయింట్స్, సో జస్ట్ ఈ 4 పాయింట్స్ అయినా అనుకున్న వాళ్ళైతే సో ఇన్డెప్త్గా ఆలోచించండి ఏముంటుంది లోపల అనేసి. ఓకేనా? సో గేట్ ఎగ్జామ్ అంటే అంత ఈజీ అయితే కాదు. బట్ మీరు అనుకుంటే లైక్ ఇది నేను ఫాలో చేయగలుగుతాను అనుకుంటే మాత్రం గేట్ ఎగ్జామ్ అంత కష్టమేం కాదు. ఓకేనా? సో 2 విధాలుగా మనం ఆలోచించాలి. గేట్ ఎగ్జామ్ అంత ఈజీ కాదు, గేట్ ఎగ్జామ్ అంత కష్టమేం కాదు అనేసి. ఓకే, సో దీన్ని బట్టి మీరైతే ఈజీగా మీ యొక్క గేట్ ఎగ్జామ్లో స్కోరింగ్ అయితే చేయగలుగుతారు. ఓకే, సో టోటల్గా ఈ యొక్క వీడియోలో అయితే నేనైతే ఇది చెప్పదలుచుకున్నాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు స్టడీ మెటీరియల్స్ ఎలా ఉండాలి, సో ఏది మనము సజెస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి. ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో అప్పుడే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో సీ యూ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.